సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 25వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. నమస్కారం. సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా పరాభట్టారిక యొక్క మహిమని, ఆమె యొక్క పరాక్రమాన్ని, ఆమె యొక్క శక్తులు ఏ విధంగా భండాసురుని వధించటానికి యుద్ధంలో వ్యూహాన్ని రచించుతున్నారు, ఏ ఏ శక్తి ఆవిడ నుంచి వచ్చి ఏ ఏ సైన్య విభాగాన్ని ముందుకు నడిపించడంలో అమ్మవారికి సహాయం చేస్తున్నారనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ భండాసుర వధలో అమ్మవారికి ముఖ్యంగా మంత్రిని అంటే శ్యామలాదేవి, అలాగే వారాహిదేవి, దండనాథ అనే పేరున్నటువంటి వారాహిదేవి ఇద్దరు కూడా అమ్మవారికి చెరుపక్కలా ఉండి ఈ సైన్య సమూహాన్ని నడిపిస్తున్నారన్నమాట. అలా చెప్పుకుంటూ ఇందులో అమ్మవారి రూపమైనటువంటి బాలా త్రిపుర సుందరీదేవి, బాలా అని మనం అంటాం, ఆవిడే బాలా త్రిపుర సుందరీదేవి. ఆవిడ భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుని యొక్క పుత్రులు 30 మంది అని మనం చెప్పుకున్నాం. ఆ 30 మంది కూడా మనలో అహంకారానికి భండాసురుడు ప్రతీక అయితే, ఆ 30 మంది మనలో ఉన్నటువంటి ఆసురీ గుణాలు, మనని భ్రమలకి గురి చేసేటటువంటి లక్షణాలన్నమాట. వీటి మీద అధికారం సాధించాలి, పట్టు సాధించాలి, మనం నిగ్రహ శక్తి కోల్పోకుండా నియంత్రించుకోవాలి అంటే ఈ బాలాదేవి యొక్క అనుగ్రహం మనకు ఉండాలన్నమాట. అయితే ఈ బాలాదేవి 30 మంది భండాసురుని యొక్క పుత్రుల్ని కూడా వధించింది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. అలా భండాసురుని యొక్క పుత్రుల్ని వధించడానికి సంసిద్ధురాలై ఉన్నటువంటి బాలాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించిందట తల్లి అమ్మవారు. ఇక్కడ కొంతమంది మనకి సాధకులు వాళ్ళ ఇళ్లలో బాలాదేవిని పూజిస్తారు. మనకి చూడండి, కామేశ్వరి దేవిని పూజించేటువంటి కుటుంబంలో అనూచానంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్నా కామేశ్వరి వ్రతం అనేది పెట్టుకుంటారు. కొంతమంది వెంకటేశ్వర ఆరాధన చేస్తుంటారు, మా ఇలవేల్పు అంటూ ఉంటారు. ఇలా బాలాదేవిని ఆరాధించేటటువంటి కుటుంబాలలో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 10 ఏళ్ల కన్నా చిన్నవాళ్ళు, వాళ్ళు 10 ఏళ్ళని చెప్పడంలో నా తలకు సంకేతార్థం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటారు. వాళ్ళ మధ్యలో బాలాదేవి తాను ఒకరిగా ఆ ఇంట్లో నడియాడుతూ ఉంటుందట. చాలా మంది తమ అనుభవాల్ని ఈ విషయంలో చెప్తూ ఉంటారు పెద్దలు. మా ఇంట్లో ఇలా జరిగిందండి, మా ఇంట్లో ఇలా జరిగిందండి, అమ్మవారు ఎప్పుడు మాతోనే ఉంటుందండి అంటూ. ఇక్కడ ఇవి ఆశ్చర్యకరమైన విషయాలు అనిపిస్తాయి విన్నప్పుడు, కానీ ఏదో నాన్ సెన్స్, ట్రాష్, అన్సైంటిఫిక్ అంటూ ఉంటాం. కానీ అనుభవం వచ్చిన తర్వాతనే ఆత్మజ్ఞానం అనేది అవగతం అవుతుంది. ఆత్మజ్ఞానం అంటే అదే అనేది అవ్యక్తమైనటువంటి శక్తులకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రత్యక్షంగా దానికి నిరూపణలు మనం చూపించలేము. ఎవరికి వారు స్వయంగా సాధన చేసి అనుభవించిన తర్వాత ఆ స్పర్శని, ఆ సాంగత్యాన్ని, దర్శనాన్ని, సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత కానీ ఇదే అని తెలియదు. మనలో అహంకారం ఆపేస్తుంది, మనలో అజ్ఞానం మన ఆపేస్తుంది. అనేకమైనటువంటి లక్షణాలు మనని చాలా వరకు జ్ఞాన మార్గంలో నడవడానికి అవరోధాలుగా, ఆటంకాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి భ్రమలని తొలగించటానికి బాలాదేవి ఆరాధన అనేది, బాలా త్రిపుర సుందరి అయిన మహా అని బాలాదేవి రూపంలో అమ్మవారిని కానీ ఆరాధించినట్లయితే మనకి
భ్రమలు తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి శుద్ధ జ్ఞానం అనేది లభిస్తుంది. ఆ జ్ఞానము మనని మోక్ష సిద్ధికి, మోక్షాన్ని సాధించడానికి మనకి దోహదం చేస్తుంది అన్నమాట. ఇది మనకి బాలా త్రిపుర సుందరి దేవి ద్వారా బాలా విక్రమనందిత అనేటటువంటి నామానికి అర్థం. అలాగే మంత్రిణియంబా విరచిత విషంగవదతోచిత, విషంగుడు విశుక్రుడు వీళ్ళిద్దరూ కూడా భండాసురునికి సోదరుల వంటి వారు. మళ్ళీ ఒక్కసారి మనం ఇంత ముందు చెప్పుకున్న విషయాన్ని జ్ఞప్తి చేసుకుందాం. ఏమిటది అంటే, భండాసురుడు ఎలా ఉద్భవించాడండి అంటే, పరమేశ్వరుని యొక్క 3వ నేత్రంలో ప్రజ్వలినటువంటి అగ్ని చేత భస్మమైనటువంటి మన్మథుడు తన శరీరాన్ని కోల్పోతాడు, అశరీరుడవుతాడు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం చేత ఆయన మళ్ళీ పునరుజ్జీవితుడు రావడం, ఇవన్నీ అది కథ కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అలా భస్మమైపోయినటువంటి మన్మథుని యొక్క బూడిద భండాసురుడిగా రూపం దాలుస్తుంది. అలా భండాసురుడిగా రూపము దాల్చినటువంటి ఆయన చనిపోయినటువంటి బూడిద ఏదైతే ఉందో, మన్మథుడు చనిపోయిన బూడిద తాను సృష్టించబడిన తర్వాత, భండాసురుడు తాను రూపం దాల్చిన తర్వాత ఆ మిగిలినటువంటి బూడిదని 2 భాగాలు చేసి తాను మళ్ళీ ఇద్దరిని అందులోంచి సృష్టిస్తాడు. అంటే మన్మథుని యొక్క బాహువుల నుంచి వచ్చినటువంటి విభూది, అదే బూడిద, దాని నుంచి వీళ్ళిద్దరూ పుడతారు అనమాట. కాబట్టి భండాసురుడికి బాహువుల నుంచి వీళ్ళిద్దరూ ఉద్భవించారని మనకు చెప్తూ ఉంటారు పెద్దలు. అంచేత గురువులు ఇందులో సంకేతిత అర్థం ఏమిటి అంటే, ఒక అహంకారం అనేది మనలో కానీ ప్రవేశిస్తే దానితో పాటు అన్ని ఆసురీ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. విషంగా అనేటటువంటి పదంలోనే అసలు అర్థం ఉంది. సంగము అంటే రాగము, రాగము అంటే ప్రేమ. పాశవికమైనటువంటి ప్రేమని విషంగము అంటారు. ప్రేమ తప్పు కాదు, నేను ఇప్పుడు చెప్పిన చాలా మృదువైన పదం వాడుతున్నాను నేను దీనికి, ఎందుకంటే అపశబ్దాలు పలకకుండా ఉండాలని. అంచేత పాశవికమైనటువంటి ప్రేమ పాశాన్ని మనలో ప్రేరేపించేవాడు విషంగుడు. కాబట్టి ఆ విషంగుణ్ణి సంహరించింది ఎవరి యుద్ధంలో? యుద్ధం జరుగుతోంది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత, మంత్రిణ్యంబ శ్యామలాదేవి విషంగుణ్ణి వధించింది అని మనకి చెప్తూ ఉంటారు. అలా కాదండి, మంత్రిణ్యంబ విరచిత విశుక్రవదతోషిత అని మనం చెప్పుకోవాలి అని కూడా ఒక పాఠాంతరం అనేది ఉంది. బ్రహ్మాండ పురాణం నుంచి తీసుకుని చెప్తూ ఉంటారు కొంతమంది గురువుల దగ్గర నేను విన్నాను. వారు కూడా ఆ రకంగా చెప్తున్నారు. దానికి వాళ్ళ తాలూకా చూపించినటువంటి శాస్త్ర ప్రమాణాలు వేరువేరు కనుక ఏదైనా సరే మొత్తం మీద ఎవరు చంపారనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఏ విధంగా మనం ఆ ఆసురీ శక్తి చేత సూచించబడినటువంటి మనలో ఉన్నటువంటి దౌర్బల్యాలను, మనలో ఉన్నటువంటి లోపాలను ఎలా సరిదిద్దుకుంటాం, అది కదా మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇక్కడ భక్తి అనేది ఒక భాగం అయితే 50% మనం భక్తి పరంగా దీన్ని అర్థం చేసుకుంటే, మిగిలిన 50% మన సామాజిక జీవనం పరంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మన ప్రవర్తన ఏంటి, నిన్ను నువ్వు బాగు చేసుకో, తద్వారా సమాజం యాదృచ్ఛికంగా అది కూడా బాగుపడుతుంది. ఒక్క అడుగు మనం ముందుకు వేయాలి. నేనొక్కడనే వేస్తానా కాదు, నువ్వు వేసి చూడు, తర్వాత 10 అడుగులు నీ వెనకతలు వస్తాయి. అలా వెయ్యాలి అంటే ముందు మనని మనం స్వయంగా ఉద్ధరించుకోవాలి. తర్వాత సమాజోద్ధరణ గురించి ఆలోచించాలి. నిన్ను నీవు ఉద్ధరించుకోలేనప్పుడు సమాజాన్ని నువ్వు ఏ రకంగానూ ఉద్ధరించలేవు. మనం సన్మార్గంలో నడవకుండా మనకి వ్యసనం ఒకటి పెట్టుకొని పక్కవాడిని ఆ వ్యసనం మానేరా అని ఎలా చెప్పగలం కదా? దురుసుగా మాట్లాడడం కొంతమందికి వ్యసనం. వాడు పక్కవాడికి చెప్పాడు అనుకోండి, అలా దురుసుగా మాట్లాడడం తప్పురా అని, హాస్యాస్పదంగా ఉంటుంది కదా అది. కాబట్టి మనం
ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని మార్చుకోవాలి అంటే ఇది అర్థం చేసుకోవాలి మనం. అలా అర్థం చేసుకొని మనకి మనం అనువర్తించుకుంటే భక్తి ప్లస్ ముక్తి, అది ముక్తి. ముక్తి అంటే ఏమిటి? మనం ఆ యొక్క బంధం నుంచి విడుదలయ్యాం అన్నమాట. అజ్ఞానము చేత బంధించబడి ఉన్నటువంటి మనము సుజ్ఞానము వైపు లేదా ప్రజ్ఞానము వైపు మరలించబడ్డాం అన్నమాట. అందుకోసం మనలో ఇంద్రియ నిగ్రహణ, ఇంద్రియ కేంద్రీకరణ, అంతేకాకుండా ఏకాగ్రత, సంకల్ప నిష్ఠ అనేది మనం పెంచుకోవాలి. ఈ గుణాలు పెంచుకోవాలి అంటే దైవీ శక్తుల యొక్క ప్రభావం అంటారు. ఇవే దైవీ శక్తులు. ఏదైనా ఒక పనిని సాధించాలంటే దృఢమైనటువంటి సంకల్పం కావాలి, మానసిక స్థైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ముందుకు వెళతామనేటటువంటి పట్టుదల కావాలి. ఇవన్నీ కూడా మనకు రావాల్సిన సాధన చేస్తేనే వస్తాయి. సాధన చేయడం అంటే తపస్సు చేయడం కాదు. సాధన చేయడం అంటే మనని మనం తెలుసుకొని నిగ్రహించుకునేటువంటి పద్ధతుల్ని అలవరుచుకోవడం. కాబట్టి ఇక్కడ విషంగుడు విసుక్రుడు ఏదో కథ చెప్పినట్టు బాగానే ఉంటుంది. కథలా మనకి ఆత్మబోధని, ఆత్మ ఉద్ధరణ చేసుకునేటటువంటి మార్గాల్ని, ప్రక్రియల్ని మనకి అందిస్తున్నారన్నమాట వసిన్యాది వాగ్దేవతలు. అది మనం గమనించాలి, దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమాజానికి ఇవన్నీ ఎందుకు పనికొస్తాయంటే ఈ సమాజంలోనే అర్థం చేసుకుంటే మనకు పనికొస్తాయి. అదన్నమాట మనం గమనించవలసింది. కాబట్టి ఈ విషంగుడు మనలో విషయ లంపటత్వాన్ని పెంచుతాడు. ఇది పదం. విషయ లంపటత్వం అంటే మనకి ఏదో ఒక వ్యసనం ఉన్నది, దాని వెనకాతలు మనం పడిపోతాం. ఇంకా దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాం అనిపిస్తుంటుంది మనసులో అప్పుడప్పుడు. చిన్నది ఒక భావన, నేను దీని నుంచి వెళ్ళిపోతే బయటికి వచ్చేస్తే బాగుంటుంది కదా. కానీ మానసిక బలహీనత, మానసిక దౌర్బల్యం అనేది ఇంతగా దుర్బలం అయిపోతుంది మన మనస్సు, మనం దానిలోంచి బయట పడలేమన్నమాట. కాబట్టి అదే విషంగుడు. ఆ విషంగుని యొక్క అటువంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే వాటిని అధిగమించాలి అంటే శ్యామలాదేవిని ఆరాధించాలి. శ్యామలాదేవి రూపంలో అమ్మవారిని మనం ఆహ్వానించి ఆవిడకి ఏంటంటే సాధన చేయాలి, పూజించి, అర్చించి, ధ్యానించి. ఇదన్నమాట. తర్వాత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనేవాడు మరొకడు. ఈ విశుక్రుడు, అతన్ని చంపినది ఎవరు అంటే వారాహి దేవత. వారాహి దేవత ఎవరని చెప్పుకున్నాం? దండనాథ అని ఆవిడకే పేరు. సో మంత్రిని అంబ అనే సూచించబడేటువంటి దేవతయే శ్యామలాదేవి అని ఎలాగైతే చెప్పుకున్నామో, దండనాథ అనేటువంటి పేరుతో సూచింపబడేటువంటి దేవత వారాహి దేవత అని మనం గమనించాలి. ఈ వారాహి దేవత ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి కామ సంబంధమైనటువంటి విపరీత ఆ ధోరణులని నియంత్రించడానికి ఈవిడ మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. వారాహి దేవతని కానీ ఆరాధించినట్లయితే విషయలోలత్వం, కామవాంఛ విపరీత ధోరణులు మనలో తగ్గుతాయన్నమాట. విషయ వాంఛలు తగ్గుతాయి. కాబట్టి ఈ విశుక్రుణ్ణి చంపినటువంటి వారాహి మనలో ఈ రకమైనటువంటి లక్షణాలని దమింప చేయడానికి ఈ శక్తి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎవరి శక్తి ఇది? ఆ శ్రీమాత శక్తే కదా. కాబట్టి అమ్మవారిని ఈ రకమైనటువంటి ధ్యానం మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆవిడ వారాహిదేవి యొక్క అనుగ్రహం మన మీద ఏర్పడేటట్లు అమ్మవారు మన శరీరంలో ఉండి ప్రోత్సహిస్తుందన్నమాట. అందువల్ల వ్యభిచారాది దోషాలు మనం చేయకుండా తప్పించబడతాం. ఇంతకన్నా మనం ఎక్కువగా దీని గురించి చర్చించవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఎవరైతే ఈ రకమైనటువంటి విషయ లంపటంలో పడతారో వాళ్ళు ఏమవుతారంటే తిరిగి పునరపి జననం, పునరపి మరణం, పుడుతూ చనిపోతూ, పుడుతూ చనిపోతూ ఈ జీవన వలయంలో అలా తిరుగుతూనే ఉంటారు. మరి ఉద్ధరించబడేది ఎప్పుడు? అలాగా చరిత చరణంగా కంటిన్యూస్ గా ఒక్క వలయంలో
జీవిస్తూ పుడుతూ మరణిస్తూ ఉండేటటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే యయాతి అని పేరు. తిరిగి తిరిగి వస్తున్నవాడు అని అర్థం అన్నమాట. అంటే జన్మనెత్తు మరణిస్తూ జీవనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళని సూచించడానికే యయాతి అనే పదం పుట్టింది. ఈ యయాతిని మన పురాణాల్లో ఏమని చెప్పారు? ఆయనకి 2 భార్యలు అని చెప్పారు. చూడండి కథ వెరైటీగా. అంటే మనకి ఎలా చెప్పారంటే ఋషులు, ఎల్లోపతి మందు వేసుకోవాలంటే మనకి చేదుగా ఉంటుంది కాబట్టి మనం వేసుకోం, పిల్లలు వేసుకోరు. అదే హోమియోపతి ఇవ్వండి, చాలా తీపిగా ఉంది చాక్లెట్లో చప్పరించేస్తారు. కానీ వాళ్ళు అనుకుంటున్నది తీపిగా ఉన్నది కనుక. కానీ ఇక్కడ తీయదనం కాదు ముఖ్యం, ఆ తీయదనంలో మందు ఉన్నది. పురాణాలలో చెప్పబడేటువంటి కథలలో అంతర్లీనంగా ఉన్నటువంటి సూత్రం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానము. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ పేర్లను బట్టి కథని బట్టి మనం దాన్ని ఆ విధంగా చూస్తే వ్యక్తరూపం మనకు కనిపిస్తుంది, అదంతా అబ్సర్డ్ నాన్ సెన్స్ అన్సైంటిఫిక్ అనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం అర్థం ఇలా చేసుకోవాలన్నమాట. పురాణం కథ ఎందుకు అంటే హోమియోపతి ట్యాబ్లెట్లా మనకి ఇవ్వడానికి, ఆకర్షించటం కోసం. కథ వెనకాతలో ఉన్నటువంటి అంతరార్థం వేరేగా ఉంటుంది. ఆయనకి యయాతికి 2 భార్యలు, ఒకరు శర్మిష్ఠ, ఇంకొకరు దేవయాని. ఇక్కడ ఈ పేర్లలో ఉన్నటువంటి విశేషం చూడండి. దేవయాని అంటే దేవతా మార్గాన్ని, అంటే ఊర్ధ్వ మార్గాన్ని సూచించేది. మనం ఎప్పుడూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అధోలోకాల నుంచి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేయాలి. జీవుని యొక్క ప్రయాణం ఊర్ధ్వగతిలో ఉండాలి, అధోగతిలో ఉండకూడదు. శర్మిష్ఠ పితృలోకానికి సంబంధించినటువంటిది, మార్గాన్ని సూచిస్తుంది. మనం పితృలోకానికి మార్గంలో శర్మిష్ఠకి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, పితృ మార్గంలో మనం అధోలోకాలకి వెళతాం. దేవయాని మార్గంలో ప్రయాణం చేస్తే ఊర్ధ్వలోకాలకి వెళతాం. ఇప్పుడు యయాతి ఎవరు? జీవుడు కదా. మరి జీవుడు ఊర్ధ్వలోకానికి వెళ్ళాలా, అధోలోకానికి వెళ్ళాలా? ఈయన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలకే 2 పేర్లు పెట్టి శర్మిష్ఠ దేవయాని అని పెట్టి మనకు ఒక కథ చక్కగా తయారు చేసి మనకి అందించారనమాట. ఇప్పుడు ఇలాంటి వలయం నుంచి మనం బయటపడాలి అంటే మనకి ఎవరి తాలూకా శక్తి అనుగ్రహం కావాలి? ఈ వారాహిదేవి దండనాథ. మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ చేతిలో ఒక దండం పట్టుకుని కూర్చుంటుంది, ఆవిడ అధికార దండం అన్నమాట. కాబట్టి ఇవి గృహస్థాశ్రమానికి శర్మిష్ఠ దారితీస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థానాలు పొందడానికి, ఆధ్యాత్మిక మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి. మృత సంజీవని విద్య అని. మృత సంజీవని విద్య అంటే ఏమిటి? చనిపోయిన వాడిని కూడా తిరిగి బతికించగలిగేటువంటి విద్య. ఇది ఎవరి దగ్గర ఉంది? రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది. వారు ఎవరినైనా సరే తిరిగి బ్రతికించగలరు. కాబట్టి ఆ మృత సంజీవని విద్య ఏమిటి అంటే చనిపోయిన వాడిని వారి శుక్రమ ద్వారా మళ్ళీ తిరిగి పునరుజ్జీవింప చేయటం అన్నమాట. ఇది ఒక విద్య. దీనినే మృత సంజీవని విద్య అంటారు. ఈ విద్య శుక్రాచార్యుడికి తెలుస్తుంది. విశుక్రుడు మన శుక్రానికి వికారమైనటువంటి లక్షణాన్ని కల్పించి మనని పతన మార్గంలో ప్రోత్సహిస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి దాన్ని మనం నిరోధించుకోవాలంటే, ఈ విశుక్రుడి మీద మనం పట్టు సాధించాలి అంటే, మన ఇంద్రియాల్ని మనం నిగ్రహించుకోవాలి అంటే వారాహిదేవిని, అమ్మవారిని మనం ధ్యానించాలన్నమాట. కాబట్టి మనలో యోగదండమే అమ్మవారు పట్టుకున్నటువంటి దండం. యోగదండం అని ఏమంటాం? మన యొక్క వెన్నెముక ఏదైతే ఉందో అదే యోగదండం. అంటే మన వెన్నెముక ఏదైతే ఇడా పింగళ సుషుమ్న నాడులకి ఆధారభూతమైనటువంటి మార్గం చూపించేటువంటి మార్గానికి ఒక వంతెనలా ఉన్నదో, మూలాధార చక్రం నుంచి సహస్రారానికి ప్రయాణం చేసేటటువంటి యోగ మార్గంలో ఈ వెన్నెముకని సూచించటానికే వారాహిదేవి చేతిలో ఉన్నటువంటి దండము సంకేతంగా పనిచేస్తుందన్నమాట. అది ఆ రకంగా మనలో ఉన్నటువంటి కామ ఉద్రిక్త భావనలని దమింపచేసి మనని సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించే వలన ఆమె చేసేటటువంటి పనిని మెచ్చుకొని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అమ్మవారు ఆ వారాహి దేవత యొక్క
పరాక్రమాన్ని చూసి విసుక్రుణ్ణి వధించింది కదా ఈవిడ అని సంతోషించిందిట. అంటే ఇప్పుడు భండాసురుడు ఎవరు మిగిలారు? భండాసురుడు తాలూకా సహోదరులు కథ మనం కంటిన్యూ చేసుకుందాం. అవతల విషంగుణ్ణి శ్యామలాదేవి చంపేసింది, యువతల విసుక్రుణ్ణి వరాహిదేవి చంపేసింది. అంటే తన యొక్క కుడి భుజం ఎడం భుజంలో ఉండేటటువంటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆయన తాలూకా సైన్యాధిపతులుగా ఉన్నటువంటి విసుక్రుడు విషంగుడు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోయినారు. మిగిలినది ఎవరు? భండాసురుని యొక్క పుత్రులు. ఈ భండాసుని యొక్క పుత్రులు 30 మందిని కూడా బాలాదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు 30 మంది పుత్రుల్ని కూడా ఆవిడ చంపేసింది. అంటే భండాసురుడు పుత్రులు చనిపోయారు, భండాసురుని యొక్క మంత్రులు చనిపోయారు, భండాసురుని యొక్క ఈ ఎవరు విసుక్రుడు విషంగుడు సోదరులు లాంటి వాళ్ళు వీళ్ళు చనిపోయారు. ఇంకా శక్తి సైన్యాలు ఏవైతే జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని మనం చెప్పుకున్నాం కదా, బహిరావరణంలో త్రికోణం ఏదైతే ఉందో శ్రీచక్రంలో అదే జ్వాలామాలిని అంటే జ్వాలా ప్రాకారం అని చెప్తారు కదా. ఆ ప్రాకారానికి బహిరంగంలో ఉన్నటువంటి సైన్యం ఏదైతే శక్తి సైన్యం ఉన్నదో అది భండాసురుని యొక్క సైన్యాన్ని వధించడానికి నిర్దేశించబడినటువంటిది అని చెప్పుకున్నాం మనం. కాబట్టి దీన్ని మనం ఒకదానితో ఒకటి మనం జోడించుకుంటూ మనం ముందుకు పోదాం. అందువల్ల ఈ రకంగా భండాసురుడు దెబ్బలు తింటూనే ఉన్నాడు. దైవీ శక్తులు విజృంభిస్తే ఆసురీ శక్తులు ఓడిపోవడం నిశ్చయం, తథ్యం. మనం సంకల్పించాలి అంతే, మనలో గుర్తించాలి. మొట్టమొదట మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తులు ఏమిటి, చెడు ఆలోచనలు ఏమిటి, ఇది చెడు ఆలోచన, దీన్ని అధిగమించడం ఎలా, దాన్ని తప్పించుకొని బయటపడడం ఎలా, అప్పుడు దైవీ ఆలోచన ఏమిటి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆ రకంగా మనం మంచి ఆలోచనలకి ఇంపార్టెన్స్ ఇచ్చి చెడు ఆలోచనలకి ప్రాధాన్యతగాని తగ్గించినట్లయితే క్రమక్రమంగా సాధన మార్గంలో అసలు చెడు ఆలోచనలనే మనకి రాకుండా పూర్తిగా నియంత్రించబడతాయన్నమాట. మన మనస్సే మనని నియంత్రిస్తుంది, మన మనస్సే మనని ఊర్ధ్వ మార్గంలో ప్రయాణింపజేసిన అధో మార్గంలో ప్రయాణం చేసినా అదే కారణమవుతుందన్నమాట. ఇది ఇంత అర్థం మనకి దీనిలో ఉంది. కాబట్టి ఈ నామంలో వీర్యం అనే పదానికి శుక్రము తేజస్సు అనే 2 అర్థాలు ఉన్నాయి. సంకేతిక అర్థం తెలుసుకుందాం. స్థూల రూపంలో ఉండే ధాతువు శుక్రాన్ని తెలియజేస్తే సూక్ష్మ రూపంలో ఉంటే దాన్నే తేజస్సు అంటారనమాట. ఈ నామంలో వారాహి వీర్య నందిత అండంలో వ్యాసుల వారు ఎందుకన్నారంటే వారాహి బలనందిత అని గాని వారాహి శక్తి నందిత అని గాని వారాహి ఆటోపనందిత అని గాని అనలేదు. వారాహి బలాన్ని చూసి సంతోషించిందని కానీ వారాహిదేవి యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించిందని కానీ వారాహిదేవి శక్తిని చూసి సంతోషించిందని కానీ అనలేదు. శ్రీమాత ఏం చూసి సంతోషించింది? విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంది అక్కడ. ఆ వీర్యనందిత అనడంలో ఉద్దేశం ఏంటంటే ఆవిడ యొక్క తేజస్సుని చూసి సంతోషించిందట. ఇంతటి తేజస్సు కలిగినటువంటి శక్తి నా సైన్యాధికారినిగా ఉంది కనుక ఆవిడ చాలా సంతోషించింది. శభాష్ అంట. ఎందుకంటే ఆవిడ మరి శ్రీమాత మొత్తం సైన్యానికి అధికారిని ఆవిడే కదా. ఇక్కడ విశేషం ఏమిటంటే మహాభారతంలో చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు వరుసగా ఈ విషంగ విశుక్రుల వలలో పడిన వారే అయి ఉంటారని వారి పేర్లను బట్టి గుర్తించవచ్చు. ఒకసారి మహాభారతంతో లింక్ పెట్టుకుంటే చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు వీరిద్దరు కూడా సోదరులు కదా, వారి నుంచి పుట్టినటువంటి వాళ్ళే కదా వీళ్ళు, పాండురాజు ధృతరాష్ట్రుడు. సో ఈ రకంగా వచ్చింది ఏమిటంటే మహాభారత కథ అంతా అంటే మనం ఏది తీసుకున్నా సరే వాళ్ళు ఈ శుక్రము నుంచి పుట్టినటువంటి వాళ్ళే, తేజస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు. అలాగే దుర్యోధనాదులు కూడా సైంటిఫిక్ ప్రక్రియ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఆ రకంగా వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళకన్నా ముందున్నటువంటి ద్రోణాచార్యుడు కుంభసంభవుడు అంటే తల్లి గర్భం నుంచి కాకుండా వేరేగా ఫలదీకరణం చెందినటువంటి అండాన్ని వృద్ధి చేయించి వారిని జీవులుగా మార్చేటువంటి శాస్త్రీయమైనటువంటి విధానం
అప్పటికే మనకి తెలుసు భారతీయులకి, అంటే మన శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెంది ఎంత వికసించినటువంటి స్థాయిలో ఉండేదో చూసుకోండి. అయితే అది మన వరకు రాలేదు. ఇప్పుడు మనం ఏంటంటే పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల మన యొక్క గత వైభవాన్ని మరిచిపోయినాం. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించలేనంతటి అజ్ఞానంలోకి దిగిపోయాం అన్నమాట. వాటిని గుర్తించాలంటే వాటికి వెనకాతల మనం చదవాలి, సాధన చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, తెలిసిన గురువుల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేయాలి. అప్పుడు మనకేంటంటే మన గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ విశేషం ఏమిటంటే వారాహి అనే పదాన్ని కానీ విడదీసాం అనుకోండి, మనకి ఇందులో ఉన్న అసలు రహస్యం అంతా బయటపడుతుంది. వారా ప్లస్ అహం అని విడదీస్తే శ్రేష్టమైన అహంకారం అవుతుంది. మనలో అహంకారం ఎలా ఉండాలి అంటే, నేను గొప్పవాడినే, బానే ఉంది, మిగతా వాళ్ళు ఎవరు నాకన్నా గొప్పవాళ్ళు కారు అనుకోవడం అహంకారం తాలూకా నెగిటివ్ పోర్షన్. కానీ నేను గొప్పవాడినే, నాలాగా గొప్పవాళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకన్నా కూడా గొప్పవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని తెలుసుకోవడం సరైనటువంటి అహంకారం. దీన్నే ఏమంటారంటే పండితుల భాషలో మనం చెప్పుకుంటే ధిషణాహంకారం అంటారు. ధిషణాహంకారం అంటే తమకున్నటువంటి శక్తిని పూర్తిగా తెలుసుకుని నాకు ఈ శక్తి ఉందని వాళ్ళు గర్వించేటటువంటి విషయం. ఎవరి శక్తిని చూసి ఎవరు గర్వించరు? నిజమే కదా. మనకి సంపద ఉంది, నాకు ఇంత సంపద ఉందని నేను గర్వించాను అనుకోండి, సహజం. కానీ ఇంకొకరికన్నా ఎవడు కూడా నాకు సరిపోలడు అని ఇంకొకరితో పోల్చుకుని నేను గొప్పవాడిని అనుకోవడమే తప్పు. కాబట్టి పండితులకు ఉండేటటువంటి పాండిత్య గర్వం ఏదైతే ఉంటుందో దాన్ని ధిషణాహంకారం అంటారు. అదే ఇది శ్రేష్టమైన గర్వం అంటే. శ్రేష్టమైన గర్వం అనేది నిన్ను అజ్ఞానంలోకి తోసేయకుండా నీతో పాటు సమానులైన వాళ్ళని గౌరవించేటట్లును, నీకన్నా ఇంకా ఎక్కువ ఉంటారు, గొప్ప నాలెడ్జ్ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు అని గుర్తించేటట్లుగాను చేసేటువంటిది అన్నమాట. కాబట్టి వారాహిదేవి మనకు ఆ రకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క అపరిమితత్వాన్ని, అఖండత్వాన్ని మనం ప్రతి జీవిలో దర్శించగలిగినప్పుడు ఈ వారాహి వీరినందిత అనేటువంటి నామాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం అన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.